గుంటూరు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త. గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా ఇప్పటి వరకు 3 ఫ్లైఓవర్స్ శాంక్షన్ చేయించాం. ఇప్పుడు 4వ ఫ్లైఓవర్. ఇది వాస్తవంగా 2014లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు శాంక్షన్ అయినటువంటి ఫ్లైఓవర్. 2017లో దీనికి ల్యాండ్, మున్సిపాలిటీ అనుమతులు అన్ని ఇచ్చి సైట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒరిజినల్ గోల్ ప్రకారం 2019కి ఈ బ్రిడ్జ్ అంతా కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి. ఇది నంది వెలుగు ఫ్లైఓవర్, గుంటూరు హనుమానుపాలెంని కనెక్ట్ చేసేటువంటి ఫ్లైఓవర్. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే రైతులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా గుంటూరులోకి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. 2019లో గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్ల, అంటే దాదాపు 10 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వకపోవడం వల్ల పనులన్నీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఇది ఒరిజినల్ గా 50% రైల్వే, 50% స్టేట్ గవర్నమెంట్ తోటి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. రైల్వే వారి పనులన్నీ కూడా పూర్తి చేశారు 2022 కల్లా. అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బు రాకపోవడం వల్ల పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినా కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. ఈ రోజున రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేసినప్పుడు 10 కోట్లు పాత కాంట్రాక్టర్ కి, అదేవిధంగా కొత్త రివైజ్డ్ ఎస్టిమేట్ ఇన్కంప్లీట్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 26 కోట్లు కలిపి దాదాపుగా 36 కోట్ల రూపాయలతోటి ఈ రోజు రాష్ట్రం మీద ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరించేటువంటి పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం వల్ల జరిగింది. దీనికి సహకరించినటువంటి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు, అదేవిధంగా ఈ గుంటూరు ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా మా ఆఫీస్ స్టాఫ్ కి, లోకల్ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.